ఎక్కడైనా బతకొచ్చు సార్, మేము కాదనంటలే. మరి మా రాష్ట్రాన్ని మేము ఎందుకు తెచ్చుకున్నాం? రైట్. ద్వారకా బజాజ్ గారు, అది వాళ్ళు సంధిస్తున్న ప్రశ్న. సో మేము ఫైట్ చేస్తోంది ప్రభుత్వంతో, మేము ఫైట్ చేస్తోంది ఇక్కడ ప్రజల కోసం అంటూ కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే మీరు ఇక్కడ అడుగు పెట్టబట్టి కుల వృత్తుల వాళ్ళు ఇబ్బందికర వాతావరణం గురవుతున్నారు అనేది తెలంగాణ శ్యామ్ ఆ క్వశ్చన్ తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ బిడ్డల కోసం మేము తెలంగాణ సాధించుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దీనికి? బజాజ్ గారు, నా మాట వినిపిస్తోందా అండి? వారు తెలంగాణ వాసిగానే ఉన్నాము. అప్పుడు కులము మతంతో విడదీయలేదు. ఆ రోజు అందరం కలిసి తెలంగాణ సాధించుకోవడానికి మేము మొత్తం టోటల్ నడి చౌరస్తాలో పోలీసు బండ్లకు అడ్డంగా పడుకొని ఫస్ట్ సాధించింది నేనే ముందాను. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లలో తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జిల్లా ఏర్పడడానికి కానివ్వండి, దేనికి కానివ్వండి కానీ మ్యాప్ తయారు చేసి ఈ జిల్లా ఈ మాదిరిగా ఉంటే అన్ని వనరులు కలిగిన జిల్లా సాధించవచ్చు, తర్వాత అంతా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మొత్తం కొట్లాడి కనీసం మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనగామ నుంచి అప్పుడు మేము తర్వాత మా మిత్రుడు నరసింహులు గారు చనిపోయారు, కుర్మా అతను మొత్తం ఒక మ్యాప్ తయారు చేసి ఆ మ్యాప్ ను మేము ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి చేసి కొట్లాడి తెలంగాణ సాధించాము. అప్పుడు తెలంగాణలో మేము భాగంగానూ కూడా పాల్గొన్నాము తప్ప ఆ రోజు ప్రాంతీయతతో మాట్లాడలేదు. తర్వాత మేము చేసే వ్యాపారాలలో ఎవరైనా 100లో ఒకరు ఎవరైనా నష్టం చేస్తే ఆ వ్యాపారస్తుని ఖచ్చితంగా ఆ ఊరు నుంచి బహిష్కరించే ఏర్పాటు ఖచ్చితంగా మా సమాజం నుంచి మేము చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటిని ప్రోత్సహించము. గత 100 సంవత్సరాల చరిత్రలో మా దగ్గర మేము వ్యాపారం చాలు చేసిన కమిషన్ కొట్టు వ్యాపారం చాలు చేస్తే 100 సంవత్సరాలుగా మా దగ్గర ఫస్ట్ బీట్ జరుగుతుంది కమిషన్ కొట్టులో. అక్కడ మేము మాతోనే ఉన్న వ్యాపారస్తులందరినీ సహోదరులుగా చేసుకొని వాళ్ళందరూ ఈ రోజు కొన్ని కోట్లకు ఎదిగేటట్టుగా వ్యాపారాన్ని పెంచడం జరిగింది తప్ప కానీ ఎవరి వ్యాపారాన్ని తీసుకోలేదు. మేము వ్యాపారం సాధించి ఫస్ట్ జనగామ చాలా అయినప్పుడు జనగామ ఫస్ట్ ఫోను, ఫస్ట్ సైకిల్, ఫస్ట్ కరెంటు అన్ని వచ్చినాయి. అప్పుడు జమీందారులు కూడా ఉన్నారు. అంటే మీరు అనేది ఏంటంటే మేము కూడా తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం అయ్యాం, మాకు కూడా హక్కు ఉందంటారు, రైట్? అవును సార్, మేము ఖచ్చితంగా భాగస్వామ్యం చేశాము. తెలంగాణ అనేది మా జన్మ హక్కు అని చెప్పి కొట్లాడమే తప్ప అటువంటి వ్యవహారం చేయలేదు. అందులో ఆంధ్రాలో కూడా రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన వాళ్ళను కూడా చెప్పాము, మీరు ఆంధ్రాలోనే మాకు తెలంగాణలోనే, మీరు తెలంగాణ ఉద్యమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం కలిగించవద్దంటే ఎంతో మంది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయారు. అప్పుడు తర్వాత మిగతా వ్యాపార సంస్థలు పెద్ద సంస్థలన్నీ కూడా మన డీలింగ్ లో వచ్చేటట్టు, మన దగ్గరకు వచ్చేటట్టు, సమాజంలో తెలంగాణకు ప్రత్యేకత గుర్తింపు ఉండేటట్టు ఉండడానికి ప్రతి ఇక్కడ ఉన్న రాజస్థాన్, గుజరాతీస్ గాను మిగతా అంతా వ్యాపారస్తులు లెక్క కూర్చున్నారు. కానీ ఉన్న హిందువులని కుల ప్రాతిపదిక మీద ఎందుకు డివైడ్ చేసి చేస్తున్నారు? భారతదేశంలో హిందువుగా బతకడానికి హక్కు లేదా? తర్వాత ఇందులో తెలంగాణలో కూడా తెలంగాణలో చేస్తున్నది ఏమన్నది ఇండస్ట్రీ స్థాపించి 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారే తప్ప ఎవరి ఉపాధిని దోచుకోవడం లేదు కదా. రైట్, కంటిన్యూ చేద్దాం. ఈ పాయింట్ కి సంబంధించి ఒకసారి మనతో పాటు మార్వాడి నేత జిగ్నేష్ జోషి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జిగ్నేష్ గారు, నా మాట వినిపిస్తోందా అండి? జిగ్నేష్ గారు, ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే, నమస్కారం జిగ్నేష్ గారు. నమస్కారం అన్న, అందరికీ నమస్కారం అన్న. జిగ్నేష్ గారు, రైట్, నమస్కారం. మీరు ఇక్కడ అడుగు పెట్టడం వల్ల కుల వృత్తుల వారు నష్టపోతున్నారు. ఇంతవరకు కొన్ని వ్యాపారాలు అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని ప్రశ్నించలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇదేదో కొంతమందిని ఉద్దేశించి చేస్తోంది కాదు, అక్రమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం అంటూ కూడా. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? దాంతోపాటు ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి అంటే ఒక మార్వాడి షాప్కి నిప్పు అంటించారనే ఒక వర్షన్ వినిపిస్తోంది. అది నిప్పు అంటించారనేది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. బట్ కాస్త బలమైన మాట వినిపిస్తోంది, నిప్పు అంటించారనే ఒక ఆరోపణ అయితే వినిపిస్తోంది అక్కడ. సో దీన్ని ఎలా చూస్తారండి మీరు? నేను ఫస్ట్ అందరికీ చెప్తున్నాము, తెలంగాణలో మనం ఒక వారం నుంచి డిబేట్ చేస్తున్నాము. మనకు ఉన్న బాధలు మనం ఇక్కడ కూర్చొని చేస్తే కాదు అన్న. ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒక చిన్న ఆస్తి గురించి వినకపోతే ఆయన ఎక్కడ పోతారు? మమ్మీ డాడీ చెప్పినా కూడా ఒక చిన్నోడు పెద్దోడు ఎవరు వినకపోతే ఏం చేస్తారు సార్? అది కోర్టుకు చట్టం కడుగుతారు. నేనేమంటున్నాం అంటే ఏదైనా ఉంటే చట్టం ప్రకారం చేస్తే బాగుంటది. కాన్స్టిట్యూషన్ ఉంది మనకు, ప్రతిరోజు అదే అంటున్నా సార్. ఇట్లా నిప్పులు పెట్టుకుంటే అయ్యే పని కాదు. ఇవాళ
ఇంకొకరు అయింది, రేపు అయింది, మనకి ఇప్పుడు నిప్పు పెట్టిందా, మీరు చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియదు. నేను ఇట్లాంటి పని జరిగిందంటే గుజరాతీ మార్వాడి ప్రతి దుకాణంలోకి చెప్తున్నా, నా ప్రాణం పోయే వరకు మీ ఎమ్మడినే ఉంటా. నా ప్రాణం పోతే కూడా నాకు ఇట్లాంటి ఇష్టం ఇట్లాంటి అభ్యంతి లేదు. నేను రచ్చగొడతలేను. నేను అందరికీ దండం పెడుతున్నా. నిన్న కూడా చెప్పిన, అరే మనకు ఒక జాతి బిజినెస్ అనే కులము ఒక జాతి ఉన్నారు, మనం అందరం కూర్చొని ఇది కేవలం సార్ ఒక సనాతన ధరంకి ముక్కలు చేయాలనే ఉద్దేశంతో కొంత మద్రాసుకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి రచ్చగొట్టి తప్ప వేరే ఇట్లాంటి పబ్లిక్ లో ఇప్పుడు తెలంగాణలో ముందే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఆన్లైన్ బిజినెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మీరు దానికి గుజరాతీ మార్వాడి డూప్లికేట్ అని ఒకటి రాంగ్ మెసేజ్ తీసుకుపోతున్నారు పబ్లిక్ లో కూడా. మిమ్మల్ని పబ్లిక్ అర్థం చేసుకుంటారు సార్. ఎవరైనా ఏదైనా కల్తీ వ్యాపారం కానీ ఏమైనా ఎన్ని రోజు చేయగలుగుతారు సార్? ఎన్ని రోజు ఆ దుకాణంలో పోతారు? ఊళ్ళలో అయితే ఇప్పుడు మీ చట్టం చెప్పినట్టు చట్టంలో ఎక్కడైనా ఒక ఫలానా డిస్ట్రిక్ట్ లో 200 వాళ్ళు అదే అంటున్నారు. బట్ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక దానికోసమే ఇక్కడ స్థానిక వ్యాపారస్తుల కోసం చట్టం తీసుకురావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. మా ఉద్దేశం అదే తప్ప బియాండ్ దట్ కాదు. అయితే లేదు సార్, ఇప్పుడు గో బ్యాక్ చెప్పి దుకాణాలు తలగబెడితే అట్లాంటి అవుతుందా సార్? ఇక రచ్చగొడితే ఎట్లా? అందరం కూర్చొని మేము కూడా తెలంగాణ గుజరాతీ మార్వాడి కూడా ఒక మాది చెప్పొద్దు. ఫస్ట్ మీ మైండ్ లోకి వెళ్ళి మా తెలంగాణ చెప్పొద్దు. మన తెలంగాణ ఉంది. అందరు కలిసి మలిచి ఉండాలి. అందరు దాంట్లో అందరు కలిస్తేనే బంగారు తెలంగాణ అయింది. అప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఏంది? అందరు గుజరాతీ మార్వాడి ప్రతి నార్త్ ఇండియన్ కూడా ఇప్పుడు జిగ్నేష్ గారు మీరు అన్నారు. ఒకసారి ఆ పాయింట్ తీసుకుందాం. శ్యామ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్యామ్ కంక్లూషన్ వచ్చే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారంటే కనుక అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసికట్టుకు వెళ్దాం అంటున్నారు. బట్ మీరు మాత్రం స్థానికులకు సంబంధించి ప్రాధాన్యత ఉండాలంటున్నారు. ఈ పంచాయతీ తెగే అవకాశం కనిపిస్తోందా? యా ప్లీజ్ శ్యామ్. జిగ్నేష్ గారు, ఎస్, మీకు హక్కులు గుర్తొచ్చినప్పుడు బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి. మీకు ఇంతకు ముందే చెప్పాను, మీరు తెలంగాణను అవమానించారు, తాగుబోతులు అన్నారు. సరే ఓకే, ఆ తెలంగాణ సమాజం చూసుకుంటది. మీరు ఏ కోణంలో అన్నారు, ఎందుకన్నారు? శాంసన్ గారు అవి అన్ని మాట్లాడకు, రచ్చగొట్టేది. దానికి నేను రిప్లై ఇచ్చేస్తాను. వినండి కంట్రోల్ చేయండి, మ్యూట్ చేయండి. జిగ్నేష్ గారు జస్ట్ మినిట్ అండి. లెట్ హిమ్ మీరు అన్నారు ఏమన్నారు? తెలంగాణ వాళ్ళు 1000-2000 రూపాయలు చేతిలో ఉంటే తిని తాగుతారని అన్నారు. రైట్, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు క్షమాపణ చెప్పాలి. అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ముక్కునేలకు రాయాలి. తెలంగాణ సమాజాన్ని మీరు అవమానించారని చెప్పారు. మీరు 5 గంటలకు లేచి 10 దాకా వ్యాపారం చేసుకుంటే మాకేం బాధలేదు సార్. మీకంటే ముందు 3 గంటలకు లేచి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, మీ దుకాణం ముంగట పడేసినటువంటి చెత్తని, చెదారాన్ని మొత్తం మా జిహెచ్ఎంసీ కార్మికులు కదా. నెంబర్ 2, మీరు అంటున్నారు ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అంటారు. రైట్, మీకు హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉండాలి సార్. ఎంతమంది తెలంగాణ ప్రజలకు, ఎంతమంది తెలంగాణ వ్యాపారస్తులకు మీరు ఒక యూనిటీగా, మీ మార్వాడీలకు మీరు దుకాణాలు పెట్టిస్తున్నారే, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు మీ పక్కన ఇంకో దుకాణం పెట్టించి ఈ అభివృద్ధిలో భాగమని మీరు ఎంతమందికి పెట్టించారు సార్ మీరు? రైట్, శ్యామ్ కంక్లూషన్ కొద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ ఏంటి ఇప్పుడు? నా ఫోన్ సార్ ఇది హ్యాంగ్ అయినట్టుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్, అలాగే ద్వారకా బజాజ్ గారు, అట్ ద సేమ్ టైం జిగ్నేష్ జోషి, అలాగే నరసింహాచారి, దాంతోపాటు పిడిమతి రవి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం కామారెడ్డి జిల్లాలో మార్వాడి షాప్కి నిప్పు అంటుకుంది. ఈ నిప్పు కణికలు ఉద్యమ కోణంలో అంటినవా, లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తోంది. సదాశివ నగర్లో మహాలక్ష్మి జ్యువెలర్లో మంటలు అంటుకున్నాయి. వుడ్ వర్క్ జరుగుతున్న షాప్కు నిప్పు అంటుకుంది. జ్యువెలరీ షాప్లో మంటలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఆందోళన మిన్నంటున్న నేపథ్యంలో